కన్నప్ప, నువ్వు కడుపు గడ్డి మేశావు, స్వామి ద్రోహం చేశావు. ఆ పాక తగలడా లేదు, వాళ్ళు చావను లేదు. అంత మాట్లాడకండి మహాప్రభు, తమ పాదాల సాక్షి. ఈ ఒట్లు సత్యాలు మన దగ్గర, వేషాలకు. కన్నప్ప, నిజం చెప్పు. సత్యాలు నమ్మకపోతే సాక్ష్యాలున్నాయిగా. నేను మీ అబ్బాయి గారు కలిసి వెళ్ళాం, పాక మీద కిరసనాలు పోసాం. అబ్బాయి గారు లైటర్ యంత్రాంగంతో నేను అగ్గిపుల్ల గీసింది పాక అంటించాం. బాగా మంట అందుకునేదాకా ఉండి ఖరారు చేసుకునే వచ్చాం. అబ్బాయి గారిని పిలవండి, వారే చెప్తారు. అది అబ్బాయి బాబు, నీకు కూడా బాబు, ఏం జరిగింది? చెయ్యు నాన్న, ఆ పీవుడు గారు చెయ్యమై వచ్చాడు. తోటలో నన్ను తాగొట్టేశాడు. దెయ్యం నీకెలా తెలుసురా? నల్ల హీటర్ నాన్న, పాకంటించినప్పుడు మంట భగ్గు మనగానే నల్ల హీటర్ ఎగిరి పడిపోయింది. ఇందాక వాడు ఆ లైటర్ వెలిగించే నన్ను చీకట్లోకి రప్పించాడు. కొరిందేయం అన్నమాట తెలిసిందా? నన్ను స్వామిద్రోహి అన్నారు. మహాప్రభు, నాకు ఈ స్వామిద్రోహాలు వద్దు, సన్మానాలు వద్దు. ఈ దెయ్యాల పాడులో నేను బ్రతకలేను. మీరు దాచిన ఆ లక్షలో ఒక 25,000 నాకు పడేయండి, ఊరొదిలిపోతాను. నోరుముయ్యవా, అది ప్రజల డబ్బు. అయినా మీ దగ్గరే ఉంది కదా. అది సహజం. ప్రజలే నేను, నేనే ప్రజలు. కాదన్నది ఎప్పుడు? పోనీ ఓ 10,000 పాడేయండి, నేను పోతాను. దొరా, సుందరికి కడుపు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. చిన్న దొరకు మందు మప్పి పాడు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. 2 కోసం దండెత్తితే చందా 3 లక్షలు వసూలైనయని, అందులో 1 లక్ష ఫలానా చోట భద్రంగానే ఉందని ప్రజలకి తప్ప 3వ కంటోడు కూడా తెలియదు. కన్నప్ప, తాగి వాగుతున్నావు. ఇంటికి పోయి పడుకో. ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో, త్వరగారిని తిట్టానే అని గుర్తొచ్చి మనస్సు పాడు చేసుకుని చచ్చిపోతావు. ఓ, ఇంటికి పోయి ఆంజనేయ దండకం చదువుకుంటా పడుకో. పట్టుకో 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 పట్టుకో. థ్యాంక్ యూ డార్లింగ్. కాదు కన్నప్ప, మేమే కన్నప్ప. ఈ దొంగ గాడిదలు పెట్టుబట్టు పారిపోతుంటే 100 తప్పులు నిండాయి, ఊరు మేలుకుంది. దరిద్రపు కట్టు బుర్ర. ఏది ఏది ఏది? ఆహా, పాపిష్టి బుర్ర. ఏది చూడండి. ఎదవ బుర్ర.
సన్నాసి డాడీ డాడీ అధర్మం ఎక్కడుందిరా సోదరా? మన అరికాళ్ళ కింద గింజుకుంటోంది కదరా. ఊరాళ్ళని నోడి కొడతారా? చెల్లెమ్మా, ఆ అబ్బాయిని వాళ్ళు చంపేస్తున్నారు. చెప్పమ్మా, నాకు పుత్రభిక్ష పెట్టమ్మా, ప్రాణభిక్ష పెట్టు. నేను చెంగుపట్టి అడిగినప్పుడు బూడిద వేశాను. నేను అలాంటి పని చేయలేదు. క్షమించే అధికారం నాకు లేదు. సుందరి, వాడు నీ కొడుకు లాంటి వాడు. వాడిని కొట్టొద్దని చెప్పు. తప్పైపోయింది. వాడిని చంపొద్దని చెప్పు. సుందరికి మొగుడంట, సుందరికి కొడుకంట. చూడు కృష్ణ, కృష్ణ మా అక్క బతుకంతా నాశనం చేశాడు. వీడికి సోదరులు పడేయాలి. మామూలుతో కాదు, మా అక్క ఎంత నలిగి కుమిలి ఏడ్చిందో అంత మెల్లిగా చిత్రవత చేయించండి. 20 ఏళ్లుగా నెత్తురు తాగేసి నన్ను సాగు కొట్టాడు. నా సినిని గుడ్డలోడలాగి అవమానం చేశాడు. నాకు వదిలేసిన తర ఈయన ఏ ముక్కగా ముక్క ఎరగొట్టేస్తా. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని, ఊరి వారందరినీ దగా చేసి తగులుపాచిని సజీవ దహనం చేయాలి. మా అందరికీ మత్తు మందు పెట్టించి పాక తగల పెట్టించాడు. చిన్నదొర, సమయానికి నువ్వు వచ్చి ఆదుకున్నావు. మమ్మల్ని అందరినీ రక్షించావు. మమ్మల్నే కాదు, వీడి బారి నుంచి ఈ ఊరినే రక్షించావు. వీడికి సరి అయిన శిక్ష నువ్వే విధించు. తమ్ముడు కృష్ణ, నువ్వు తమ్ముడు కావన్నవి. ఇవి చేతులు కావు, కాళ్ళు. ఊరు కళ్ళు గప్పి నోరు మూసి చెవుల్లో సీసం పోసి మీరు రాజ్యం చేశారు. నేను ఆ బంధాలు తప్పించి ఊరిని మీరు కొలిపాను. నా పనంతే. మేలుకొన్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది. దేవుణ్ణి ఎవరూ శాసించలేరు. అధర్మం తలెత్తినప్పుడల్లా ధర్మదేవత పాదం దాన్ని అణచివేస్తుంది. ఇది యుగ ధర్మం. ఇది జీవన వాహిని. వదినా, వదినా, మళ్ళీ వదినమ్మా, వద్దమ్మా, వద్దు. ఇది తప్పమ్మా. వాడి పాప ఈ కడుపులో పెరుగుతోంది. ఇంకో దుర్మార్గుడు ఈ లోకంలోకి రాకూడదు. పుట్టేవాడు దుర్మార్గుడే కావాలనుకుంది. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదా? రావణుడు పుడితే రాముడు ఎప్పుడూ వస్తాడు. అధర్మాన్ని ధర్మం ఎప్పుడూ తరుముతూనే ఉంటుంది. కౌరవులు విజృంభిస్తే పాండవులు ఎప్పుడూ వస్తారు. ఇది యుగ ధర్మం. ఇది జీవనవాహి. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
సంభవామి యుగే యుగే